హాయ్. హాయ్. హలో. ఎప్పుడు నుంచి చేస్తున్నారు ఇక్కడ వరకు? నేను 8 నెలల నుంచి చేస్తున్నాను. మీరు? సంవత్సరం అయింది. ఎట్లా అనిపిస్తుంది వాతావరణం ఇదంతా? చాలా మంచిగా ఉంది మేడం. నచ్చింది. వేరే చోట ఒక 100 ఎక్కువ ఇస్తామంటే వెళ్తారా? ఇక్కడే ఉంటారా? ఏం వెళ్ళాం, ఇక్కడనే ఉంటాం. మాకు ఇక్కడ మంచిగానే ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, పని అన్ని బాగానే అని మీ సార్ గారు హాలిడేస్ ఇస్తారా కావాలంటే? ఇస్తాడు. ఎట్లుంటారా ఆయన మీతో? రూట్ గా ఉంటారా, సీరియస్ గా ఉంటారా, నార్మల్ గానే ఉంటారా? మంచిగానే ఉంటుంది సార్. మంచిగానే ఉంటారు సార్. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడికి వచ్చాక? ఫ్రెండ్స్ అయినా. ఇక్కడ తాగడానికి లవర్స్ వస్తుంటారు కదా, వాళ్ళు చూసి మీకు ఏమైనా అనిపిస్తుందా అసలు తల్లిదండ్రులు మాట వినకుండా ఇట్లా వచ్చి తాగుతున్నారని? ఎప్పుడైనా టీ కొడదాం ముఖం మీద కోపం వస్తుందా? మాకేం రాదు. ఏం రాదు, మా పని మేము చేస్తున్నాం, అలా చూసి చూడట్టు ఊరుకుంటారు. అంతే, మాకేం వాళ్ళతో మాకేం పని ఉంటుంది మేడం. వస్తారా లవర్స్? వస్తారు నార్మల్ సార్, చాలా మంది వస్తుంది పోతారు. చాయ్ తీసుకుంటారు, తాగుతారు, కూర్చుంటారు, నాలుంజాయ్ అది ఇష్టం, పోతారు. మీకు ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తుందా ఈ వాసన ఘాటికి? తాగాలనిపిస్తుంది. మీరు పేమెంట్ చేయాలా ఇక్కడ తాగినందుకు? ఏం చేయము. చేయరు, మీదే ఇదంతా. మీ చుట్టాలు ఎవరైనా మీరు చెప్తారా మా షాప్ లో బాగుంటది విజిట్ చేయండి అని చెప్తారా? చెప్తాం మేడం. చెప్తారా? సార్ గారి గురించి తెలియంది ఇక్కడ ఫార్మ్ లో చెప్పండి, మీకు తెలిసింది. ఇక్కడనైతే అంత మంచిగానే ఉంది మేడం. అంటే అది ఎట్లా తయారు చేస్తారు ఏం తెలీదా? తెలియదు, మాస్టర్ కే తెలుసు, మాకు తెలియదు. మాస్టర్ దగ్గర ఉంది రహస్యం. చాయ్ చేసేది మాస్టర్ కే తెలుసు. మేము తప్పులు అడుగుతాం, బయటకి. మీకైతే వాతావరణం మొత్తం నచ్చింది. ఆరోగ్యం క్యాడ్ లో చెప్తారు కదా, మా అమ్మగారింటికి కూడా పొడవు. అవును, చాలా మంచిగా ఉంది మేడం. మంచిగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. డ్యూటీ ఎట్లా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు? పొద్దుగాల 6:30 కాంచి 3 గంటల వరకు. 3 అంతే, 3 ఇంక ఇంటికి చలో. సారా ఇక్కడ అన్నం పెట్టారు ఒక పూట. సార్ ఫుడ్ కూడా ఇక్కడే మీకు? మధ్యాహ్నం ఇక్కడ లంచ్. చికెన్ ఎప్పుడు మీకు మరి? సండే తింటాం. సండే చికెన్. సారే ఎన్ని ముక్కలు అంటే వేసుకోవచ్చా? అంటే మేమే వండుకొని తింటాం, మేమే తింటాం. ఇదేదో బాగుంది. నాకు కూడా నవీన్ గారు నాకు నేను తుడమంటే తుడతా, కడగమంటే వీకెండ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇష్టం వచ్చిన కూరగాయలు తెచ్చుకొని మేమే వండుకుంటాం. మీ ఇష్టం, ఇంకా చెప్తున్నా కదా మీదేదంతా. మేమే వండుకుంటాం, మేమే తింటాం. సార్ పైసలు ఇస్తారు, రోజు కూరగాయలు తెచ్చుకొని మేమే వండుకుంటాం మధ్యాహ్నం. బాగుంది, కాన్సెప్ట్ ఏదో బాగుంది. హాయ్ బ్రో. హాయ్. హాయ్. మీ పేరు? కుమార్. ఉమా గారు టీ తాగడం పొద్దున్న ఎందుకు వచ్చారు? ఇక్కడ చాయ్ బాగుంటుందని టాక్, అందుకే వచ్చాము, ట్రై చేసాం, చాలా బాగుంది. నచ్చింది? బాగుంది. రోజు ఎన్నిసార్లు వస్తారు, లేకపోతే రోజు వస్తారా? లేదు, మార్నింగ్ వస్తాం. రోజు మార్నింగ్ వస్తారా? మార్నింగ్ వస్తాం. మార్నింగ్ అంటే బయట దానికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? క్వాలిటీ అంతే. ఇంకా సెటప్ అంటారా? కూర్చొని మాట్లాడడానికి కూడా బానే ఉంది. ఏమన్నా మంచి ఓపెన్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా లవర్స్ కి అయితే ఇంకా బెటర్. మీరు ఎవరైనా తెచ్చుకుంటారా ఇక్కడికి? ఇంకా మా ఫ్రెండ్ వస్తాడు. అమ్మాయితో లేదండి, ఓనర్ ఉంటే చెప్పండి. చెప్పాలా? ఓకే. టీ కాస్ట్ ఎట్లా ఉందంటారు? నార్మల్ గానీ మినిమం గానీ ఉందంటారా, లేదా ఏమైనా హై ఉందంటారా? పర్లేదు, ఆ ప్రైస్ లో ఇది బెస్ట్ అండి. నీలఫర్ లో అక్కడ 80 రూపీస్ ఉంటది. నీలఫర్ లో ఇరానీ చాయ్, అది కంటే ఇక్కడ పడతాయి కదా 20 రూపీస్ లో. అంటే ఇరానీ చాయ్ పర్లేదు. అంటే జనాలందరూ అంటే అక్కడ వర్కర్స్ వాళ్ళు ఎట్లుంటారు? నార్మల్ గానే ఏమైనా గసురుకున్నట్టు ఉంటారు, లేదా బాగానే ఇస్తారా? నార్మల్ గానే మాట్లాడతారు. నార్మల్ గానే ఉంటుంది. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను అప్పుడప్పుడు వస్తుంటా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా. అయితే ఎప్పుడన్నా వచ్చినా కానీ ఇక్కడికే తీసుకొస్తా అనమాట. ఇంకా రేర్ గా అంటే ఈ వీకెండ్స్ లో పక్కా అయితే వస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాతావరణం బాగుందని వచ్చారు. ఎన్నిసార్లు వస్తారు రోజుకి? రోజు 4 సార్లు వస్తా. 4 సార్లు వస్తారా? ఎంప్లాయ్ మీరు ఇక్కడ? ఎంప్లాయ్ కాదు, టైం పాస్. మంచిగా హాయిగా ఉంటది. ఓనర్ గారు ఎప్పుడైనా? ఓనర్ గారు తెలుసా మీకు? చూసారా సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడైనా? చూసారా? అంటే ఆయన్ని చూసి ఆయన మీద అభిమానంతో వస్తున్నారు, టీ మీద అభిమానంతో వస్తున్నారు? టీ మీద అభిమానం. ఇప్పుడు బయట చాలా కాస్ట్లు ఉన్నాయి కదా టీ, ఇక్కడ తక్కువగా ఇస్తున్నారు ఇంత మంచి టీ, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది కాబట్టి కదా ఇక్కడ వచ్చేది. మీరు సుమారు ఎంత ఖర్చు పెడతారు టీ మీద నెలకి? మీరు చాలా ఖర్చు పెడతా. చెప్పండి ఎంత అంటే చెప్పలేం కదా. ఒక రోజు 3 తాగుతాం, ఒక రోజు 2 తాగుతాం. 4,000 3,000 ఖర్చు పెడతారు నెలకి టీ మీద. చెప్పినప్పుడు అడిగారా ఎట్లా చేస్తారు ఏంటి, మా ఇంట్లో కూడా చేసుకుంటామని? అట్లా చేసుకునే దానికి ఇడికి ఎందుకు వస్తాం? నార్మల్ గా పాలు బయట 10 రూపాయలు ఉంది, 15 రూపాయలు అట్లుంది. ఆయన టీ పొడి చక్కెర అన్ని వేసి 20కే ఇస్తున్నారు కదా.
ఇక్కడ కూర్చొని తాగుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా లైన్ వేయడానికి వస్తున్నారా, టీ తాగడానికి వస్తున్నారా? అట్లేం లేదు, టీ తాగడానికి క్యాజువల్. క్యాజువల్. అంటే వేరే షాప్స్ లో ఈ షాప్స్ లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? టేస్ట్. టేస్ట్. ఇంకా టేస్ట్. టేస్ట్. ఇలాంటి టీ మీ జీవితంలో ఎప్పుడైనా తాగారా? లేదా ఇక్కడ మసదానే కానీ ఇక్కడ మనకు అవైలబుల్ ఉన్నది ఇదే కదా. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది, కొత్తగా ఉంది, వింతగా ఉంది. ఓకే, రావడం కంటిన్యూ చేస్తారుగా? కంటిన్యూ. మీ ఆదాయం మొత్తం టీ మీద పెడుతున్నట్టుంది. ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడికి వస్తారు సరదా? నాకు లేదు గర్ల్ ఫ్రెండ్. మంచిది. లేదు, వాడుకోండి, ఉంది కదా పెక్కు తెట్లలో. మీ ఫ్రెండ్స్ కి ఏమైనా చెప్తారా? అరే ఇక్కడ లొకేషన్ బాగుంది, ఎప్పుడైనా వస్తే నీ గర్ల్ ఫ్రెండ్ తో రారు ఇక్కడ మాట్లాడుకోవచ్చని చెప్తా, కంపల్సరీ చెప్తారా? ఒక వ్యక్తికి వస్తారు అంటే ఇప్పుడు మీ వయసులో వాళ్ళు బార్ షాప్ కు బీర్ షాప్ కు తాగడానికి వెళ్తారు కదా కూర్చొని వైన్స్ కు, మరి టీ షాప్ కి వచ్చి మరి డిస్కషన్ పెట్టుకోవడానికి ఎందుకు? పోరిని తీసుకొని వాయించుకోలేంగా, పోరితో పాటు వస్తారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు బాగా ఉపయోగపడతాయి ఈ చెట్లన్నీ. అప్పుడు ఇంటి దగ్గర వస్తారు కదా, పాలకోవా తీసుకోవా కోవా బన్ అని. సో ఆ బండి తినడానికి వచ్చానమాట మన ఇరానీ దాంట్లోదే. టీ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ పాపం ఈ బన్ ఏం పాపం చేసింది, దీని గురించి కూడా మాట్లాడదాం. సో చూడడానికి బర్గర్ లా ఉంది, తింటున్నా. అమ్మ పొగలు వస్తున్నాయి ఇందులోంచి. చాలా బాగుంది. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర పాలకోవా స్వీట్ కోవా సేమ్ దానికన్నా బాగుంది, కానీ మలై కూడా బాగా చేశారు. మనకు కావాల్సింది అదే. బన్ ఎంతున్నా కూడా లోపల మ్యాటర్ ఎక్కువ ఉంటేనే తినాలనిపిస్తుంది, కాబట్టి నిజంగా చాలా బాగుంది. నాకెందుకో ఈ కొట్లోనే ఉంటే అన్ని తినేసి నన్ను కుక్కను కొడతాను భయం అవుతుంది నాకు, అన్ని తింటున్నా. సో టీ తాగా, బన్ను తిన్నా. దీంతోనే మన యుద్ధం ఆపకుండా మరికొన్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఇంకా ఏమైనా దొరికి తిందామని. బన్ అయితే చాలా బాగుంది. అందరూ టీ 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 అనుకుంటున్నారు, పేరులో టీ ఉంది కానీ ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా తినాలని వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.